ఏ ఏమో 31 జనవరి పార్టీ ఎంజాయ్ చేస్తా ఉంటారు ధూమ్ధామ్. కోవిడ్లో అట్లేదబ్బా, కోవిడ్లో కూడా జరుపుకుంటారు. కొందరు జరుపుకుంటారు అంటే ఎక్కువ జరుపుకోరు. ఎందుకంటే కోవిడ్ ఇంట్లో డ్రైవర్లు కానీ బయట పని చేసేవాళ్ళు కానీ వాళ్ళు జరుపుకోరు. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఇంట్లో అనుకో, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం, ఎక్కడ బిజీ చేసుకొని ఆడివి పాలేము, వాళ్ళకి చెప్పే పోవాలా. బయట వాళ్ళ సిచ్యువేషన్ కూడా అంతే. 12 గంటలు 13 గంటలు 10 గంటలు చేసి వచ్చారు, వచ్చిన తర్వాత అలసిపోతారు అని మళ్ళీ పని కూడా చేయలేరు. మనకు చేసుకోవాల్సింది ఏంద్రా అంటే ఏం చేసుకోలేము. నాకు తెలిసికి ఈ చేసుకోవాల్సిన విషయం కాదు, ఏం చేసుకోలేము. సంక్రాంతి జరుపుకోలేము, వినాయక చవితి జరుపుకోలేము, దీపావళి జరుపుకోలేము, దసరా జరుపుకోలేము, ఏం జరుపుకోలేము. ఎందుకంటే బయట దేశం కదబ్బా, ఎక్కడ జరుపుకుంటావా? బయట దేశంలో ఏ విధంగా జరుపుకుంటావా? ఇస్లామిక్ కంట్రీ. ఇక్కడికి వచ్చి మనం ఏం జరుపుకోండి ఎట్లా? లే, ఏదైనా మన రూమ్లో ఉంటే ఏదైనా ఓ దేవుడు పటం పెట్టుకొని పూజ చేసుకొని అట్లా ఉండొచ్చు. కానీ బయటకు వచ్చి మన ఇంటికల్లాగా వినాయక చవితి బొమ్మని ఊరేగింపు చేసేది, జనవరి ఫస్ట్ టపాకులు పేల్చేది చేసుకోవచ్చు. కాకపోతే అది ఖర్చు ఎక్కువ. అది కాకుండా సపోజ్ మనం బయట ఆడని పిలుస్తాము, పేల్చిన వెంటనే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు అంటారు. అవన్నీ చేసుకోలేము అబ్బా. ఓ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ కానీ వచ్చారంటే ఏ పబ్బాలే ఏ పండగలే, మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఏ పండగలే ఏ పబ్బాలే, నోరు మూసుకొని పని చేసుకోవాలా, తొంగనేవా అంతే. అది సిచ్యువేషన్. హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా, బాగా జరుపుకోండి పండగ. మాకు ఏ పండగలే పబ్బంలే. ఓకే, టిక్కు అంటే ఏంది? సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టు అంటున్నా. టింగ్. ఓకేనా? బాయ్.